హాయ్. యూట్యూబ్లో ఒక ఛానల్ స్టార్ట్ చేశాము. సో ప్రతి ఒక్కరికి వచ్చే కామన్ డౌట్, మానిటైజేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎలా స్టార్ట్ అవుతుంది. ఒకసారి మన ఛానల్ చూద్దాం. మన ఛానల్ పేరు వచ్చి విజనరీ విస్టాస్. ఛానల్ పెట్టి కొంతకాలమే అయింది. కొంతకాలంలోనే మనం 100 సబ్స్క్రైబర్స్ని గెయిన్ చేసాము. అట్లే అనలిటిక్స్కి వస్తే 55,000 వ్యూస్, 2,000 లైక్స్ ఇలా వచ్చాయి. ఒకసారి మొత్తం యూట్యూబ్ స్టూడియోకి వెళ్ళి మొత్తం అనలిటిక్స్ చూద్దాం. ఈ అనలిటిక్స్ చూస్తే చూడండి, వ్యూస్ వచ్చి 53,300 వ్యూస్. సో గ్రాఫ్ అలా అప్ డౌన్ అవుతుంది. సో వాచ్ టైం వచ్చేసరికి 168 అవర్స్. సబ్స్క్రైబర్స్ వచ్చి 93 గెయిన్ చేసాము. ఒకసారి కిందకి వెళ్తే మానిటైజేషన్ వచ్చి ఇక్కడ కింద ఉన్నటువంటి డాలర్ సింబల్ ఉంది కదా, ఇది మానిటైజేషన్. షార్ట్ వీడియోస్తో మానిటైజ్ అవ్వాలంటే మనకి 500 సబ్స్క్రైబర్స్ ఉండాలి. కానీ మనకి ఇప్పుడు 100 వరకు వచ్చారు. లాస్ట్ 90 డేస్లో 3 వీడియోస్ అప్లోడ్ చేసి ఉండాలి. మనం 3 చేసాం కాబట్టి ఫుల్ కవర్ అయిపోయింది బ్లూ కలర్తో. నెక్స్ట్ వాచ్ అవర్స్కి వచ్చేసరికి 3,000 పబ్లిక్ వాచ్ అవర్స్ ఉండాలి. సో మనకు అదేం పెద్దగా చూపించట్లేదు. వ్యూస్ వచ్చేసరికి 30 lakh వ్యూస్ ఉండాలి 90 డేస్లో. మనం 28,000 చూపిస్తుంది. కొంచెం ఓల్డ్గా చూపిస్తుంది, రీసెంట్గా చూపించట్లేదు. సో ఇవి ఛానల్ స్టార్ట్ చేసింది వచ్చేసి 1 month కూడా అవ్వలేదు. ఒకసారి చూద్దాం ఛానల్ స్టార్ట్ చేసిన డేట్. ఒకసారి ఓవర్వ్యూకి వెళ్తే కనిపిస్తుంది, చూద్దాము. ఇది మన ఛానల్ గురించి డీటెయిల్స్ ఇవి. ఒకసారి చూస్తే ఛానల్ స్టార్ట్ చేసింది వచ్చి 9th జూన్. ఈరోజు డేట్ వచ్చేసి ఇంకా మనం జూలైలోకి వెళ్ళలేదు, 30th జూన్. అంటే ఎన్ని రోజులైంది? అరౌండ్ 21 డేస్. 21 డేస్లోనే 54,000 వ్యూస్, 100 సబ్స్క్రైబర్స్. ఇవన్నీ ఎలా సాధ్యమయ్యాయంటే, నేను కూడా ప్రతి వీడియో చూసేవన్నీ మానిటైజేషన్ ఎలా జరుగుతుందని. కాకపోతే అవన్నీ వేస్ట్. ఒకే ఒక ట్రిక్, కంటిన్యూస్గా ప్రతిరోజు ఒక్క వీడియో అయినా అప్లోడ్ చేస్తే ఖచ్చితంగా విల్ గెట్ మోర్ సబ్స్క్రైబర్స్, మోర్ వ్యూస్, మోర్ లైక్స్. అట్లాగే మానిటైజేషన్ ఈజీగా అయిపోతుంది. దట్స్ ఇట్.